ప్రజాస్వామ్యంలో ఎవరికి అధికారం శాశ్వతం కాదు కదా. రైట్ సార్, ఇది మాట చెప్పిన తర్వాత కూడా మల్లారెడ్డి కామెంట్ చేశారు సార్, అవసరమైతే నేను కూడా సీఎం రేవంత్ని కలుస్తాను అని చెప్పి. మల్లారెడ్డి చాలా అగ్రెసివ్గా కాంగ్రెస్ని, ముఖ్యంగా రేవంత్ రెడ్డిని అపోజ్ చేస్తూ ఉంటారు. సీఎంను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలవాలంటే సమాచారం ఇచ్చి కలవండి అని కూడా కేసీఆర్ నిన్న చెప్పారు సార్. అంటే అది ఒక ఇన్సెక్యూర్ ఫీలింగ్ని తెలియజేస్తుంది. ఇన్సెక్యూరిటీ ఎందుకు అవుతుంది? కలిసి బొమ్మ అన్నం అనేది ఇన్ఫర్మేషన్ ఇస్తే కన్ఫ్యూజన్ ఉంటుంది కదా. అంటే లాస్ట్ టైం ఒక 4 ఎమ్మెల్యేలు కలిసి, ఎందుకంటే నేను అంతకుముందు కూడా నా విశ్లేషణలో కూడా చెప్పాను మీకు. అదే ఇది ఆ ఎమ్మెల్యేలు కలవడం కాకుండా పార్టీ మాకు అవును మా ఎమ్మెల్యేలు వెళ్తున్నారు మాకు తెలుసు, వెళ్ళి కలవమనే చెప్పాను. కేటీఆర్ కేసీఆర్ అన్నింటి పంచాయతీ రాదు కదా అన్నాను. ఇప్పుడు అదే కేసీఆర్ చెప్పాడు, చెప్పిపోండి ఇన్ఫర్మేషన్ ఇచ్చిపోండి అని అన్నారు. సో ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇప్పుడు బీఆర్ఎస్ పరిస్థితి ఏంటంటే ఒక నాయకుడు మొన్న చెప్తున్నాడు, సార్ ఎవరు ఇండేటట్లేరు సార్ అని. కేసీఆర్ చెప్పినా ఇండేటట్లేరు సార్ అని. ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడే వింటారు జనం. ఒకసారి అధికారం పోయాక ఇన్ఫర్మేషన్ ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లో చేరినప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చారా? పోనీ అప్పుడు కేసీఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేర్చుకున్నాడు. ఆ చేర్చుకున్నప్పుడు అక్కడ ఆ ఎమ్మెల్యేల చేతిలో ఓడిపోయిన పార్టీ నాయకులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు కేసీఆర్. ఇప్పుడు అనేక మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తీసుకున్నాడు కదా కేసీఆర్. తీసుకున్నప్పుడు ఇంకో సవితా ఇంద్రారెడ్డి వస్తున్నాడు, వస్తున్నారని చెప్పి తీగల కృష్ణారెడ్డి పిలిచి ఇన్ఫర్మేషన్ ఇచ్చి సవితా రెడ్డిని తీసుకున్నారా? గండ్ర వెంకటరమణారెడ్డిని తీసుకున్నప్పుడు మధుసూదనాచారి పిలిచి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇంకో తీసుకుంటున్నా ఆయన ఒప్పించి తీసుకున్నారా? పైలట్ రోహిత్ రెడ్డిని తీసుకున్నప్పుడు పట్నం మహేందర్ రెడ్డి ఒప్పించి తీసుకున్నారా? ఇన్ఫర్మేషన్ ఏమైనా ఇస్తే ఇవ్వచ్చు కానీ చెప్పి తీసుకున్నారా? కన్విన్స్ చేసుకున్నారా? మరి వాళ్ళు వద్దంటే కేసీఆర్ ఊరుకున్నాడా? సో అందువల్ల మీకు అధికారం ఉన్నప్పుడు మీరు మా పార్టీ ఇతర పార్టీల ఎమ్మెల్యేలను ఇష్టారాజ్యంగా తీసుకొని సొంత పార్టీ వాళ్ళను ఇగ్నోర్ చేసి, అంటే ఆ పార్టీతో మొదటి నుంచి ఉన్న వాళ్ళు ఇగ్నోర్ అయ్యారు కదా. ఓడిపోయిన బీఆర్ఎస్ నేతలు ఓడిపోయినట్టే ఉన్నారు, ఇంకా ఇప్పటికే వాళ్ళు ఓడిపోయి ఉన్నారు. మీరు వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకు పదవులు ఇచ్చారు, చైర్లలో కూర్చోబెట్టారు. అంటే బీఆర్ఎస్ అవసరాల కొరకు ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తే వాళ్ళు ఇప్పుడు వాళ్ళ అవసరాల కొరకు వాళ్ళు వ్యవహరిస్తున్నారు. వాళ్ళు మీరు ఇతర పార్టీ ఎమ్మెల్యే తీసుకుని కేసీఆర్ తప్పుడు సంకేతం పంపలేదా? సో అందువల్ల వీళ్ళు కూడా ఇప్పుడు తప్పుడు సంకేతాలు పంపుతారు. అందువల్ల అధికారం ఉన్నప్పుడు పడి ఉన్నారు, ఇలా అధికారం లేదు తిరగబడతారు. జరగబోయేది అదే. అందువల్ల అధికారంలో ఉన్నప్పుడే కొన్ని మంచి సాంప్రదాయాలు నెలకొల్పితే అధికారం పోయాక కూడా ఆ సాంప్రదాయాలు నిలబడతాయి. ఒకవేళ ఎదుటివాడు ఆ సాంప్రదాయాలను నిలబెట్టకపోతే ప్రజలే తప్పుపడతారు. అయ్యా ఆయన ఒక్కసారి ఒక్కనన్నా కేసీఆర్ తీసుకున్నాడా? తీసుకోదలుచుకున్న కేసీఆర్ తీసుకోలేకపోయేవాడా? చూడండి కేసీఆర్ వేరే పార్టీ ఎమ్మెల్యేలను ఒక్కను ముట్టుకోలే అని ప్రజలు తిరగబడతారు కదా. ఇప్పటికీ అటల్ బిహారీ వాజ్పేయి గురించి గొప్పగా చెప్పడం లేదా? ఆయన ఒక్క ఓటుతో పార్లమెంట్లో ఓడిపోయాడు, ప్రధానమంత్రి పదవిని కోల్పోయాడు, ఒక్కడే ఒక్క ఓటు. అంటే ఆయన వాజ్పేయి తెలుసుకుంటే ఒక్క ఎంపీని తన వైపు తిప్పుకోలేడా? కానీ ఆ ఆదర్శాలు రాజకీయాల్లో నెలకొల్పాడు. మోడీ చూడు చెడా ఎమ్మెల్యేలు ఇటు నుంచి అటు నుంచి లాగుతున్నా అంటలేడా? అందువల్ల మంచికి మంచి చెడుకు చెడు అని చరిత్ర చెప్తుంది కదా. అందువల్ల ఇవాళ అధికారంలో ఉన్న 10 ఏళ్ళు ఇతర పార్టీల ఎమ్మెల్యేలను ఇష్టారాజ్యంగా తీసుకొని వాళ్ళకే మళ్ళీ టికెట్లు ఇచ్చి సొంత పార్టీలోనూ తెలంగాణ ఉద్యమంలోనూ ఏళ్ళ తరబడి పనిచేసిన వారికి అన్యాయం జరిగినప్పుడు ఇప్పుడు జరగబోయేదంతే. ఇప్పుడు సో అందువల్ల అనివార్యమైన ఓటమి వైరాగ్యం ఉంటే బెటర్ కేసీఆర్. ఇది జరుగుతుంది. ఎందుకు పోయేటోడు పోగా మిగిలినోడే మనోడు. అందువల్ల దీనికి ఇంత టెన్షన్ తీసుకోవాల్సిన అవసరమే లేదు. మనం ఇతర పార్టీ ఎమ్మెల్యేలు తీసుకున్నట్టే మన పార్టీ ఎమ్మెల్యేలు పోతారు అని ఒక నిర్ణయానికి వస్తే ప్రశాంతంగా ఉంటుంది.